ఆలోచనలతో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న సైరా మీడియా ప్రేక్షకులకు మొదటి వార్షికోత్సవ మరియు వసంత పంచమి శుభాకాంక్షలు. ఇట్లు విగ్రహం రామ గౌడ్స్ పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ పెద్ద శంకరంపేట్. गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः नः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते। श्रीमहासरस्वत्यै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सदानन्दमहं वन्दे मदनानन्दसंयुतं श्रीकृष्णानन्दपर्याप्तं शारदा क्षेत्रसुस्थितं। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओम भोगो देव नमस्तुभ्य आत्मज्योतिप्रकाशकः। यावत् पूजां करिष्यामि तावत् त्वं सुस्थिरा भव। साज्यं त्रिवर्तिसंयुक्तं मन्निना योजितं प्रियं ग्रहाणमङ्गलं देवं त्रैलोक्यं त्रिविरापः। भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने। त्राहि मां नरकाद्घोरा दिव्यज्योतिर्नमोऽस्तुते। दीपराजाय नमः। सर्वोपचारार्थे गन्धाक्षतपुष्पादिकं समर्पयामि। उद्दीप्यस्वजातवेदो पठन्नर्वतिं मम पशोगश्चमह्यमावह जीवनं च दिशो दिशा। दीपराजाय नमः। सर्वोपचारार्थे गन्धाक्षतपुष्पादिकं समर्पयामि। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि। विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। बोलो ज्ञान सरस्वती माता की जय। हर नमः पार्वती पतये हर हर महादेव हर। पुष्पावते प्रसोवते फलनेरफलावृता अश्वा इव सजित्वरेर्वेरुधः पारयिष्णवः।
స్టార్ట్. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున సంగారెడ్డి పట్టణంలో సైరా మీడియా న్యూస్ ఛానల్ ఏదైతుందో మరియు న్యూస్ పేపర్ ఏదైతుందో వారు వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క స్టూడియోకి రావడం జరిగింది. ఈ సందర్భంగానే ఈ రోజున వసంత పంచమి సంగారెడ్డి పట్టణంలో వసంత పంచమి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. వసంత పంచమి మనం ఎందుకు జరుపుకోవాలంటే సరస్వతి దేవి ఈ రోజున ఉద్భవించినటువంటి రోజు. అలాంటి విద్య తల్లి అయినటువంటి వాగ్దేవి అయినటువంటి ఆ మాతను పూజించుకొని మనం అభ్యాసం ప్రారంభిస్తే వారికి జ్ఞానోదయం లభ్యమవుతుంది, జ్ఞానోదయం కలుగుతుంది, విద్య లభ్యమవుతుంది అనేటటువంటిది మనకు ఇతిహాసాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ సందర్భంగానే ఈరోజు దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో కూడా రాజశ్యామలదేవి నవరాత్రి మహోత్సవాలు 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ప్రారంభమయ్యాయి. ఈ రోజున అక్కడ కూడా వసంత పంచమి కార్యక్రమంలో విద్యార్థులకు చిన్నారులకు అందరూ కూడాను అక్షరాభ్యాసం చేయడం జరుగుతుంది. అలాంటి విద్య తల్లికి వాగ్దేవి సరస్వతి దేవికి ఈరోజు పూజించి మనం విద్యను ప్రారంభించామంటే ఆ తల్లి యొక్క కటాక్షం మనకు లభ్యమవుతుందని మనకు భారతీయ సనాతన ధర్మంలో మనకు ఋషులు అందించినటువంటి సంప్రదాయం. ఆ సంప్రదాయంగానే ఈ రోజున వీరు వార్షికోత్సవం, ఆ వార్షికోత్సవంగా మా సత్యంజీ గారు స్టూడియోకి రావాలని చెప్పారు. అందుకే తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది, ఇక్కడ రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడాను మన సనాతన ధర్మంలో ఏదైతే పండుగల గురించి కానీ విశేషంగా దినముల గురించి కానీ ఈ నెల మాఘమాసం అంటే అగము అంటే పాపము, మా అంటే లేకుండా, అంటే మాఘమాసం అంటే పాపము లేకుండా ఉండేటటువంటి మాసం అనేటటువంటి అర్థం కూడా ఉంది. అంతేకాదు అగం అంటే అజ్ఞానం అని అర్థం, అగం అంటే చీకటి అని అర్థం. ఇలాంటి చీకటి లేకుండా అజ్ఞానం లేకుండా ఉండేటటువంటి మాసం ఏదైతుందో అది మాఘమాసంగా మన ఋషులు అందించారు. ఆ మాసం లోపలనే ఈ సరస్వతి దేవి యొక్క ఉద్భవించడం జరిగింది. అది భారతీయుడు సనాతన ధర్మంలో భారతీయులు అందరూ కూడాను ఈ యొక్క సరస్వతి దేవి యొక్క పూజను ఆచరిస్తారు. ఎవరైతే పిల్లలు సరస్వతి దేవిని అర్చించి పూజిస్తారో వారికి అభ్యాసము ప్రారంభిస్తారో వారికి సరస్వతి యొక్క కటాక్షము లభ్యమవుతుంది అని మనకు ఋషులు అందించారు. అదే మార్గంలో మనం వెళ్ళాలి. మన పిల్లలకు సంస్కారవంతులను చేయాలి. చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళు భక్తి మార్గం తీసుకెళ్ళాలి. చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏంటిదో బోధించాలి. ఆ చిన్నతనం నుంచే దైవత్వం అంటే, మందిరాలంటే, ఆశ్రమాలంటే, మఠాలంటే, గురువులంటే, ఈ స్వామీజీలంటే ఏంటంటే చిన్నపిల్లలకు చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకు బోధిస్తే వాళ్ళు ఒక వయసు వచ్చేంత వరకు వాళ్ళకి జ్ఞానం లభ్యమవుతుంది. అలాంటి పరంపరలో మనం పుట్టినందుకు ఆ సంస్కృతిలో మనం జన్మించినందుకు మన జన్మం ధన్యమైందని మనం అందరం గ్రహించి ముందుకు ఈ యొక్క కార్యక్రమం ముందు తీసుకొని తెలియజేస్తూ ఈ యొక్క ఏదైతే ఈ ఛానల్ ఉందో వారికి మరోసారి కూడాను ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ప్రపంచం నుండి తెలియచేయాలి మీరందరని తెలియజేస్తూ ఈ సైరా మీడియా ఏదైతుందో వారికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందులో చేసేటటువంటి సిబ్బంది అందరికీ కూడాను ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షం వాళ్ళందరిపైన ఉండాలి. ఇంకా అభివృద్ధి దినదిన అభివృద్ధి కావాలి. నేను ఇప్పుడు ఈ స్టూడియోది నేను ఇప్పుడే చూస్తున్నాను. ఈ సంగారెడ్డి పట్టణంలో ఇంత పెద్ద స్టూడియో ఉందంటే నిజానికి కూడా మనం అందరం గౌరవించినటువంటి విషయం. ఇలాంటి విషయాలను ఆధ్యాత్మికంగా మరి పారమార్థికంగా రెండు వైపులా మీడియాతోనే ఈరోజు ఈ ప్రపంచం ఇలాగుంది. ఇంత వృద్ధి అవుతుందంటే మీడియానే కారణం. అందుకని ఆధ్యాత్మికంగా కూడా వీళ్ళు తీసుకెళ్ళాలి, లౌకికంగా కూడా వీళ్ళు తీసుకెళ్ళాలి. ఆధ్యాత్మికంగా ఉంటే ఆధ్యాత్మికంగా తీసుకెళ్ళాలి, లౌకికంగా ఉంటే లౌకికంగా తీసుకొని వెళ్ళాలి. అందుకు మరోసారి కూడాను సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం శాంతి శాంతి శాంతి.